అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మా పాప పుట్టినరోజుదండి ఈ వీడియో. ఈ పుట్టినరోజు మా పాపకి ఎంతో స్పెషల్. కారణం ఏంటో తెలుసా అండి? ఎవ్రీ ఇయర్ ఈ పుట్టినరోజున పాపకి రిజల్ట్స్ వస్తాయి. బట్ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అట్లా కాదు. ఎందుకంటే మా పాప కేంద్రీయ విద్యాలయం స్కూల్ నుంచి వచ్చేసిందండి. బయట వేరే స్కూల్లో జాయిన్ అయింది. సో అది మాకు చాలా బాధగా అనిపించింది అనమాట, స్కూల్ వదిలి రావడం. ఎందుకంటే మా పాపకి ఫస్ట్ క్లాస్లోనే అక్కడ సీట్ వచ్చిందండి. ఇప్పుడు 7th క్లాస్ దాకా అక్కడే కంప్లీట్ చేసింది. ఇంకా 8th క్లాస్కి ఇంకా మేము కొన్ని కారణాల వల్ల వచ్చేసామండి. ఏం లేదు, కొంచెము అది దూరంగా ఉంటుంది అని చెప్పి ఇదిగోండి పాప స్కూల్కి కలెక్టర్ గారు, ప్రకాశం జిల్లా కలెక్టర్ అప్పుడు దినేష్ కుమార్ గారండి, ఆయన వచ్చారు యాన్యువల్ డేకి. ఆ వీడియోని ఇది ఈ 7 సంవత్సరాలు మాకు అసలు ఎంతో ఆనందం వేసిందండి. ఎందుకంటే మనం లక్షలు డొనేషన్ పెట్టినా కూడా, ఎంత మనం రికమెండేషన్ చేసినా కూడా ఆ స్కూల్లో సీట్ అనేది రాదండి. మా పాపకి ఆన్లైన్లో వచ్చిందండి, లక్కీ ద్వారా ఫస్ట్ క్లాస్కి. అప్పటి నుంచి 7th దాకా చదివిందండి. ఇంకా 8th మాకు కొంచెం దూరం అయింది స్కూలు, కొంచెం హెల్త్ కూడా బాగుండట్లా, అందుకని తెచ్చుకోవడానికి. అందుకని పాపని దగ్గర స్కూల్లో జాయిన్ చేద్దామని చేశాము. చూసారా అండి, ఆయన కోట్ వేస్గా, ఆయనేమో ప్రిన్సిపల్ గారు, ఆయనేమో మన ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ గారు శ్రీ దినేష్ కుమార్ గారండి. ఆయన వచ్చారండి. అప్పటి వీడియో అన్నమాట ఇవన్నీ యాన్యువల్ డేవి. చూస్తుంటే మాకు చాలా బాధగా అనిపిస్తుంది, అంత మంచి స్కూల్ నుంచి బయటికి రావడం. ఎవరైనా కేంద్రీయ విద్యాలయం పిల్లలు ఉంటే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఏ ఊరని. అక్కడ యాన్యువల్ డే జరుగుతుందండి, చాలా బాగా జరుగుతుంది. అక్కడ పిల్లలకి 10th క్లాస్లో వచ్చిన పిల్లలకి అదిగోండి అక్కడ మా పాప సాంగ్ అనమాట, సాంగ్ పాడుతుంది. బ్యాక్ సైడ్ ఉంది, హైట్గా ఉన్న వాళ్ళని కొంచెం అక్కడ పెట్టారు. వీళ్ళంతా మా పాప క్లాస్మేట్స్. అక్కడ ఉంది చూడండి, నేను కొంచెం అదిగోండి దగ్గరికి పెట్టాను, జూమ్ చేస్తాను, మీకు తెలిసిద్ది. పుణ్య పాట పాడారు ఆ రోజు యాన్యువల్ డేకి కలెక్టర్ గారి ముందు. ఈ మెమరీస్ అన్నీ ఎందుకు పెట్టామంటే, ఎవ్రీ ఇయర్ మా పాప బర్త్డే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం, అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళి రిజల్ట్స్ తీసుకొని వచ్చేవాళ్ళం. ఈ ఇయర్ కూడా అలానే జరిగింది ఈ బర్త్డేకి. బట్ అనుకోకుండానే ఇంకా నెక్స్ట్ స్కూల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. అందుకని ఈ ఇయర్ మాకు చాలా స్పెషల్ అనమాట. అందుకే ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నా. మీలో ఎవరైనా ఉన్నారా మీకు ఎంతో ఇష్టమైన స్కూల్ని వదిలేసి కొత్త స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళు? ఇది ఒంగోలు శ్రీ కేంద్రీయ విద్యాలయం అండి. కేంద్రీయ విద్యాలయం సగటం ఎంత బాగుండిద్దో అండి, లోపల చాలా ఇంప్రూవ్ చేశారు. మా పాప చిన్నప్పుడు అదిగోండి లంచ్, అక్కడున్న ఆయమ్మలు వాళ్ళందరికీ ఆ రోజు బర్త్డే రోజు పాప అదిగోండి స్వీట్స్, చాక్లెట్స్, చిక్కీస్ ఉంటాయి కదా, వేరుశనగ పల్లీలు, అవన్నీ ఇచ్చి డ్రింక్ కూడా ఇచ్చింది. అవన్నీ అప్పుడు నేను నార్మల్గా తీసాను ఎప్పుడైనా ఉంటాయి అని, బట్ అది ఇప్పుడు ఒక మెమరీ లాగా పెట్టాల్సి వచ్చింది. అనుకోకుండానే ఆ రోజు అందరికి ఇవ్వాల్సి వచ్చింది. అదే అంటారు, జీవితంలో ఎప్పుడే జరగాలో అదే అలా జరగాలో.